ఫ్రెండ్స్ చూడండి మనం వామన్ను రెడీ చేస్తున్నాం. 5 ఎండుమిరపకాయలు, 2 రబ్బల కరివేపాకు, 1 స్పూను వాము, 3 ఎల్లుల్లిపాయ రేకులు, 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసాం కదా, అది వేడెక్కినాక రైస్ మిరపకాయలు వేస్తాం, వేస్తాం తర్వాత మిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ. బాగా కలుపుతుండాలి, లేదంటే వాము మాడిపోతుంది. ఈ వాము రైస్ తినడం వల్ల మనకి ఆరోగ్యంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా వేసుకొని ఇప్పుడు మనం వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసుకోవచ్చు. వంటలు లేకుండా ఇలా వేసుకొని ఈ అన్నం నైట్ మిగిలిపోయిన అన్నం వేస్ట్గా పారేడు పెంచాను. నా వాము రైస్ చేస్తున్నాను. చూడండి ఆ వాము వేసుకొని చేసుకుంటే మనకి కాపం కట్టుంటే ఒళ్ళు బరువారం ఉన్న గుండెలు బరువారం అన్నీ తెగుతాయి. చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు. వాము రైస్ కూడా చాలా మంచిది. చూడండి ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ సాల్ట్ వేసుకోవచ్చు. ఎక్కువ వేసండి, మళ్ళీ ఉప్పు వచ్చేది. ఇలా బాగా కలుపుతుండాలి. కొంతమంది పసుపు వేసుకుంటారు. నాకు వాము రైస్లో పసుపు వేయడం కలర్గా ఉంటుందని వేయలేదు. పులిహోరకి తప్ప పసుపు వాము రైస్లో వేయను. చూడండి మంట ఐలో పెట్టేయాలి. చూసారా బాగా కలుపుతుండాలి, లేదంటే మాడేటద్ది.
నైట్ అన్నం మీరు పాడేయకండి, ఇలా తయారు చేసుకొని తినండి. ఎందుకంటే బియ్యం తయారుగా రాలేదు, వాళ్ళు డబ్బులు పెట్టుకోవలసి వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి అన్నం విలువ తెలియక అలా వేస్ట్గా పాడేస్తున్నారు. కొద్ది రోజుల్లో ఈ అన్నం కూడా మనకు దొరకకపోవచ్చు. ఎందుకంటే పూర్వకాలాన్ని చూసారా, అన్నం లేక ఎంతో ఇదైపోయి తోడంబలు గంటంబలు తాగేవారు. అందుకనే అన్నాన్ని చాలా భద్రంగా చూసుకోవాలి. అందుకనే వేస్ట్ చేయకుండా మీరు కూడా నాకులా ఇలా రెడీ చేయండి. చూసారా ఫ్రెండ్స్, చూసారా ఎంత బాగుందో. మీరు కూడా ఇలా రెడీ చేయండి, పిల్లలకు పెట్టండి, మీరు కూడా తినండి. చాలా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లలు కూడా వారానికి ఒకసారైనా ఇలా చేసి పెడుతుంటే చూసారా ఫ్రెండ్స్, మనకి వామ్ అన్నం రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు వీడియోలు ఇంకా చూడాలనుకుంటే చూసేద్దాం. సాల్ట్ ఎక్కువ వేయకండి, ఒక స్పూన్ సరిపోద్ది. మళ్ళీ ఎక్కువ వేసినా ఉప్పు ఎక్కువ అయిపోద్ది కాబట్టి వేయకండి. చూసారు కదా కిందన ఎలా సెట్ పెట్టలాడుతుందో. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ కడేద్దాం. ఓకే, సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కూడా ఇలా రెడీ చేయండి. ఓకే, బాయ్.